టీమిండియాలో టీ20 కెప్టెన్ స్థానం ఖాళీ అయిపోయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించే వారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. ప్రపంచ కప్ ఫైనల్లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంతో సంబరాలు అంబరాలు అంటాయి. అదే సమయంలో సారథి రోహిత్ శర్మ సైలెంట్ గా ఈ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశాడు. హిట్ మ్యాన్ ఫోకస్ ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఛాంపియన్స్ ట్రోఫీ పైన ఉంది. ఇక టీ20 పై కొత్త వారు దృష్టి పెట్టాలని, నా వారసత్వాన్ని అందుకోవాలని అతడు టీ20 నుంచి తప్పుకున్నాడు. వాస్తవానికి హిట్ మ్యాన్ టీమిండియాకు ఈ ఫార్మాట్ కొత్త ప్రమాణాలు సృష్టించాడు. అతడి వారసుడు ఇప్పుడు వాటిని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లగలిగే స్థాయిలో ఉండాల్సింది. ప్రస్తుత పొట్టి ఫార్మాట్ లో భారత్ అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో జట్టు పగ్గాలను బీసీసీఐ సెలెక్టర్లు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ రేసులో ప్రస్తుతం జట్టు వైస్ కెప్టెన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ముందంజలో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో అతడు ఆడిన ఆట తీరు ఫ్యాన్స్ ను ఖుషి చేసింది. ముఖ్యంగా ఫైనల్స్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తానే ముందుండి ఎదురుదాడికి దిగాడు. ఎంతో రిస్క్ తో కూడిన చివరి ఓవర్ బాధ్యతను తీసుకొని పూర్తి చేశాడు. ఎంత ఒత్తిడినైనా తట్టుకొని నిలబడతాడని ప్రపంచానికి చాటి చెప్పాడు. అలాగే హార్దిక్ పాండ్యా అటు బౌలర్ ఇటు బ్యాట్స్మెన్ గాను కెప్టెన్ గా రెండు విధాలుగా ఆలోచించే అవకాశం ఉంటుందని, అతడిపైనే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇక మరో ఆటగాడు రేస్ లో ఉన్నాడు, శుభమన్ గిల్. ప్రస్తుత తాజాగా జింబాబ్వేతో పొట్టి సిరీస్ కు శుభమన్ గిల్ కి పగ్గాలు అప్పజెప్పింది బీసీసీఐ. ఈ 5 మ్యాచ్ల సిరీస్ లో ఫలితం అతడి భవిష్యత్తు నాయకత్వాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. అలాగే ఐపీఎల్ లో గుజరాత్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ రేస్ లో పంత్ కూడా ఉన్నాడు. ఇప్పటికే కెప్టెన్ గా కొన్ని మ్యాచ్లు ఆడిన అనుభవం రిషబ్ పంత్ కు ఉంది. గాయం తర్వాత మళ్లీ మంచి దూకుడుతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. వికెట్ల వెనక ఉంటూ బ్యాటర్ల బలహీనతలను, అలాగే పిచ్చి మార్పులను వేగంగా అంచనా వేయగల సత్తా పంత్కు ఉంది. మొత్తానికి హార్దిక్, శుభమన్ గిల్, పంత్ టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్నారు.